వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. నిగ నగల మీద ఖరీదైన వార్త. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధర. అలా అనుకున్నంతలోపే తులం లక్ష. అతివులపై కనకానికి ఎందుకింత కక్ష? వారంలో రాబోయేది అక్షయ తృతీయ. 1 గ్రామ్ గోల్డ్తో సరిపెట్టుకోవాలా? సామాన్యులకు మేలిమి అందని ద్రాక్ష. హలో, నేను మీ బంగారాన్ని 1,00,000 మార్క్ టచ్ చేశా. తగ్గేదేలా, రాసి పెట్టుకోండి. ఈ ఏడాది చివరికి 1,25,000 క్రాస్ చేస్తా. 2030కి 1,50,000 అవుతా. 2035 నాటికి 2 లక్షలైనా కావచ్చు. అందుకే మీ దగ్గర డబ్బులుంటే ఇప్పుడే కొనేయండి, లేకపోతే 1,00,000 టెన్షన్లు తప్పవు. అసలు బంగారం ఎందుకు ఇలా పెరుగుతోంది? ఫ్యూచర్లో రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? నిగ నగల మీద ఖరీదైన వార్త. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధర. అలా అనుకున్నంతలోపే తులం 1,00,000. అతివలపై కనకానికి ఎందుకింత కక్ష? వారంలో రాబోయేది అక్షయ తృతీయ. 1 గ్రామ్ గోల్డ్తో సరిపెట్టుకోవాలా? సామాన్యులకు మేలిమి అందరి ద్రాక్ష. మీకు గుర్తుందా? 25 ఏళ్ల కిందట తులం బంగారం ధర 4,000. ఇప్పుడు అక్షరాల 1,00,000. చూస్తుండగానే 1,00,000 మార్క్ టచ్ చేసింది. అది రోజుల గ్యాప్లోనే. సరిగ్గా గతేడాది ఏప్రిల్లో తులం 75,000 రూపాయలు. ఇప్పుడు 1,00,000. అంటే ఏడాదిలోనే 25,000 రూపాయలు పెరిగింది. పర్సంటేజ్లో చూస్తే 26% హైక్ అయింది. ఈ 25 ఏళ్లలో మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా గోల్డ్ రేట్ పెరిగింది. ఇప్పుడే కాదు, ఇక ముందు గోల్డ్ రన్ జెట్ స్పీడ్లోనే ఉండబోతోంది. ఇలా పరుగులు తీస్తున్న పసిడిని పట్టుకోవడం కష్టమే. రాసి పెట్టుకోండి, ఈ ఏడాది డిసెంబర్కు 1,25,000, 2030 నాటికి 1,50,000 అవుతుంది. 2035 వరకు 2 లక్షలు అయ్యే ఛాన్స్ ఉంది. చేతిలో డబ్బులుంటే ఇప్పుడే బంగారం కొనేయడం బెటర్. లేదంటే భవిష్యత్తులో కొనాల్సి వచ్చినప్పుడు బాధపడక తప్పదు. ఈ అక్షయ తృతీయ లక్షణంగా లక్షయ తృతీయగా దగదగా మెరిసిపోబోతోంది. సెంటిమెంట్తో ఎంతో కొంత కొనేవారికి ఈసారి భారమే. కంచు మోగినట్లు కనకంబు మురోగునా కాదు, ఇప్పుడు అంతా రివర్స్. కనకం ధర కంచు మోగినట్లు మోగుతోంది. రికార్డు బద్దలు కొడుతూ పరుగులు పెడుతోంది. కనకం కళ్ల ముందే రోజురోజుకు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. వారానికోసారి ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది. ఇప్పుడు సరికొత్త రికార్డుతో 10 గ్రాముల మేలిమి పసిడి ధర అన్ని పన్నులతో కలిపి అక్షరాల 1,00,000 రూపాయలకు చేరింది. దేశంలో బంగారం రేట్ ఈ స్థాయి చేరడం ఇదే తొలిసారి. సోమవారం సాయంత్రానికి 24 క్యారెట్ల పసిడి 1,16,000 రూపాయలకు చేరింది. ఆపై కాస్త దిగివచ్చి 99,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 2,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాములు 24 క్యారెట్ల పసిడి ధర ఒక దశలో 1,10,000 రూపాయలకు చేరింది. తర్వాత స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 99,800 రూపాయలకు చేరింది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధ భయాలు సహా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ క్రమంగా తగ్గుతూ ఉండడం వంటి పరిణామాలు బంగారం ధరలు పెరగడానికి కారణం. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని భావించినప్పటికీ ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర $3,402 పైగా పలుకుతూ ఉండడంతో పుత్తడి రేటు అమాంతం పెరిగింది. శుభకార్యాలకు బంగారం కొనాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. పేద మధ్యతరగతి కుటుంబాలు గోల్డ్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ ఏడాది గోల్డ్ రేట్ భారీగా పెరిగింది. గడిచిన 4 నెలల్లో దాదాపు 26% పెరిగి ఎంసీఎక్స్, సిఓఎంఈఎక్స్ రెండింట్లోనూ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సిఓఎంఈఎక్స్లో వెండి ధర కూడా 15% పెరిగింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతల మధ్య సంస్థాగత రిటైల్ ఇన్వెస్టర్లు బంగారం సురక్షితమని భావించడం కారణంగా ఈ పదునైన ర్యాలీ జరిగిందని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వార్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి పరిణామాలు ధరల పెరుగుదలకు మద్దతునిస్తూనే ఉంటాయని భావిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ధర ఎలా పెరిగిందనే విషయానికొస్తే 2000 సంవత్సరంలో తులం 4,400 రూపాయలు ఉంది. 2005లో 7,000 అయింది. అంటే 3,200 పెరిగింది. 2010 నాటికి 18,500 అయింది. ఈ 10 ఏళ్ల గ్యాప్లో తులంపై 14,000 పెరిగింది. 2015 వరకు 10 గ్రాములు 26,343 రూపాయలు అయింది. ఈ 5 ఏళ్లలో 12,000 పెరిగింది. 2020 సంవత్సరానికి తులం 48,650 రూపాయలకు చేరింది. ఈ 5 ఏళ్లలో దాదాపు డబుల్ అయింది. 2021కి 50,045, 2022లో 52,950, 2023లో 60,300, 2024లో 79,000 అయింది. జెట్ స్పీడ్తో గోల్డ్ రన్ కొనసాగింది.
2025 ఏప్రిల్ 21 నాటికి 1,00,000 మార్క్ టచ్ చేసింది. ఈ 25 ఏళ్లలో బంగారం ఎంత పెరిగిందో తెలుసా? 96,000 రూపాయలు హైక్ అయింది. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ స్థాయి రిటర్న్స్ ఉండవు. అందుకే గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్. గోల్డ్ అంటే మనకు సెంటిమెంట్. పెళ్లిళ్ళు ఫంక్షన్లకైతే తప్పనిసరిగా కొనాల్సిందే. ఎవరి స్తోమతను బట్టి వారు కొంటూ ఉంటారు. చిన్న ఫంక్షన్లైనా గ్రాముల్లో తీసుకుంటూ ఉంటారు. ఇలా కొన్నేళ్ల కింద తీసుకున్న బంగారం 3 4 అంతకు మించి అయింది. భవిష్యత్తులోనే బంగారం అందరంత ఎత్తుకు పోబోతోంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే పెరుగుతుంది. అందుకే పిల్లల పెళ్లిళ్ల కోసం ముందు చూపుగా ఇప్పుడే కొనేయాలంటారు నిపుణులు. తగ్గుతుందేమో అప్పుడు కొందాంలే అనుకుంటే కష్టమే. ఓవరాల్గా ఇప్పట్లో తగ్గేదేలే అనేలా పరిస్థితులున్నాయి. ఈ ఏడాది 4 నెలల్లోనే 21,000 దాకా పెరిగింది. ఈ లెక్కన 4 నెలల్లో 80,000 పెట్టుబడి పెడితే 20,000 లాభం వచ్చిందన్నమాట. ఇలా ఎక్కడొస్తాయి రిస్క్ లేని రిటర్న్స్? అందుకే గోల్డ్ ఎంత పెరిగినా డిమాండ్ తగ్గట్లేదు. ధర అందుబాటులో లేకపోయినా ఫంక్షన్ల కోసం ఎంతో కొంత కొంటున్నారు. పెళ్లిళ్ల కోసమైతే తులాల కొద్దీ కొనక తప్పడం లేదు. ఇలా కొనేటప్పుడు భారం అనిపించినా కొన్నాళ్లకే రెట్టింపవడం ఎంతో కొంత రిలీఫ్ ఇస్తోంది. ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయనే విషయానికొస్తే అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, వృద్ధి మందగమనంలో ఉండడంతో బంగారాన్ని తరగని ఆస్తిగా భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రస్తుత అస్థిరమైన భౌగోళిక రాజకీయాలు, ఆధిపత్య ధోరణులు కొనసాగుతున్న క్రమంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్వెస్టర్లు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర బ్యాంకులు నిల్వలను పెంచుకోవడం, ఇన్వెస్టర్లు సేఫ్టీ కోరుకోవడం బంగారం అనుకూలమైన ఆస్తిగా నమ్ముతున్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ చైనా వస్తువులపై సుంకాలను పెంచడంతో బంగారం ధరల్లో కుదుపు వచ్చింది. కానీ త్వరగా కోలుకోవడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచింది. ట్రంప్ దూకుడు ట్రేడింగ్ విధానం అమెరికాకు ఉన్న డజన్ల కొద్దీ బిజినెస్ పార్ట్నర్లను దూరం చేసింది. ముఖ్యంగా చైనాపై 245% వరకు అధిక సుంకాలు విధించడంతో బీజింగ్ ప్రతీకార చర్యలు చేపట్టింది. దీనివలన అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని, ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో పసిడి పరుగు మరింత వేగంగా కొనసాగింది. అటు వెండి ధర సైతం కిలో మళ్లీ ₹1,00,000 చేరువవుతోంది. గతంలో ఓసారి 1,00,000 మార్కును దాటిన వెండి ప్రస్తుతం 99,299 రూపాయలు పలుకుతోంది. అటు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలోనూ 10 గ్రాముల పసిడి తొలిసారి 96,000 రూపాయల మార్కును దాటింది. జూన్ నెల డెలివరీ కాంట్రాక్ట్స్లో 10 గ్రాముల పసిడి ఒక్క రోజులోనే 1,621 రూపాయల మేర పెరిగి ఇంట్రాడేలో 96,875 రూపాయల దగ్గర గరిష్టాన్ని తాకింది. 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చనేది విశ్లేషకుల మాట. 1,00,000 కష్టాలు వచ్చేశాయి. అవును, ఇప్పటికే పెళ్లిళ్ల ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు 1,00,000కు చేరిన గోల్డ్ మరింత దడ పుట్టిస్తోంది. పెళ్లిళ్లలో ఫంక్షన్లో పెట్టుకుంటే గోల్డ్ కొనాల్సి వస్తే అమ్మో అనాల్సిందేనా? భవిష్యత్తులో మరింత భారం కాబోతుందా? గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. సామాన్యులు మాత్రం బంగారం కొనగలమా అనేలా పరిస్థితులున్నాయి. అయినా సరే పెళ్లిళ్లలో అయితే గోల్డ్ తప్పనిసరి. కూతురు పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 5-10 తులాలు పెట్టాల్సిందే. తాహతును బట్టి ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కనీసం 10 తులాలు అంటే ప్రస్తుతం 10 లక్షలు అవుతుంది. 1990లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 3,200 రూపాయలు ఉండగా 2000 నాటికి అది 4,400కు చేరింది. 2007లో ఏకంగా 10,800 రూపాయలు పలికిన బంగారం 2011 నాటికి 26,400కు చేరడం హైలైట్. ఇక 2018 నాటికి 31,000 రూపాయలకు చేరిన బంగారం 2020 నుంచి భారీ పెరుగుదలను నమోదు చేసింది. 2020 జూలైలో 50,000 మార్కును దాటింది. అంటే కేవలం 9 ఏళ్లలో ధరలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత మరో 48 నెలల్లో ధరలు 75,000 రూపాయల మార్కును దాటేశాయి. గతేడాది సెప్టెంబర్లో 10 గ్రాముల బంగారం ధర 75,000 రూపాయల మార్కును చేరుకుంది. ప్రస్తుతం దాదాపు 1,00,000 రూపాయలు పలుకుతోంది. గత 5 సంవత్సరాల్లో పోల్చి చూస్తే రెట్టింపు. గత 10 ఏళ్లలో 60,000 పెరిగింది. కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి మరింత పెరుగుతూ వస్తోంది. 2025 జనవరి కంటే ముందు సుమారు 78,000 రూపాయలున్న బంగారం ధర ఫిబ్రవరి ఎండింగ్కి 87,000 రూపాయలు దాటింది. అంటే 10% పెరిగింది. మార్చి ఎండ్కి 92,000 దాటింది. ఈ ఏప్రిల్ 21కే 1,00,000 మార్కుకు చేరింది. గోల్డ్మెన్ సాక్స్ అంచనాలు చూస్తుంటే గుండె జారి గల్లంతవాల్సిందే. ఈ ఏడాది ఎండింగ్కు 1,25,000. ఇది కన్ఫర్మ్ ఫిగర్. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మీకు అందనంత ఎత్తుకు వెళ్లబోతున్నాయి.
ఈ 20 ఏళ్లలో బంగారంపై 9 సార్లు గోల్డ్మెన్ సాక్స్ నివేదికలు ఇచ్చింది. చెప్పినట్లే అన్నిసార్లు బంగారం ధరలు పెరిగాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, ద్రవ్యోల్బణ ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మాంద్యం వచ్చే ప్రమాదం పెరగడం వంటి కారణాల వల్ల ఇప్పటికే బంగారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఔన్స్ $4,500 ధర ఉండొచ్చునని గోల్డ్మెన్ సాక్స్ చెబుతోంది. ఇదే జరిగితే దేశీయంగా ఈ ఏడాది చివరకు తులం బంగారం ధర 1,25,000కు చేరడం పక్కా. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ వాల్యూ 23% పెరిగి దేశీయంగా తులం బంగారం ధర ఒక్క ఏడాదిలో 25,000 రూపాయలు పెరిగింది. ట్రేడ్ వార్ మరింత ఉధృతమైతే బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల మాట. గోల్డ్మెన్ సాక్స్ సైతం బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంటోంది. పసిడి ధరలపై 2025లో గోల్డ్మెన్ సాక్స్ అంచనాలను 3 సార్లు సవరించింది. తొలుత ఔన్స్ $3,300గా అంచనా వేయగా ఆపై $3,700, ఇప్పుడు $4,500 అంటూ అంచనా వేసింది. ధర ఎంత పెరుగుతున్నా దేశంలో బంగారంపై ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతోంది. దీనికి కారణం పుత్తడిని కేవలం అలంకార ఆభరణాల కోసమే కాకుండా దీన్నొక పెట్టుబడి మార్గంగా కూడా చూడటం. జనమే కాదు, బ్యాంకులు కూడా బంగారంపై భారీగానే మోజు పెంచుకుంటున్నాయి. భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నాయి. బంగారం ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ పోతుండడంతో పుత్తడి లోహాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అంతా చూస్తున్నారు. ఒక తరంలో ఉన్న ధరకు తరువాతి తరంలో ఉన్న ధరకు పొంతన లేకుండా పెరుగుదల కనిపిస్తోంది. 1950లో తులం $99 ఉండేది. 1990లో తులం బంగారం ధర $1,400 ఉండేది. 2003లో తులం బంగారం ధర $5,500 ఉండేది. అప్పట్లో ఆ ధరే చాలా ఎక్కువ. తర్వాత ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తులం అక్షరాల 1,00,000. గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. స్థాయిని బట్టి కొని తీరాల్సిందే. 25 ఏళ్ల కిందట మీరు తులం కొని ఉంటే ఇప్పుడు 1,00,000 సంపాదించారన్నమాట. ఏ బ్యాంకులో ఇన్వెస్ట్ చేసినా ఈ రేంజ్లో రిటర్న్స్ ఉండవు. ఇక గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్లు, ఎందులో పెట్టుబడి పెడితే బెటర్? స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేస్తాయో చెప్పలేం. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే. అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. అమెరికా చైనా ట్రేడ్ వార్ మొదలడంతో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డే. ఈ వాణిజ్య యుద్ధం మరింత ఎక్కువైతే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 25 ఏళ్లలో బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్స్ ఎందులో లాభాలు ఎక్కువ? గత 25 ఏళ్ల రాబడుల డేటా ఏం చెబుతోంది? 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గోల్డ్ 2000% పైగా రాబడిని అందించగా నిఫ్టీ సూచీ మాత్రం 1,470% రాబడిని మాత్రమే అందించగలిగింది. ముఖ్యంగా కరోనా, ఆర్థిక మాంద్యం వంటి అనిశ్చిత సమయాల్లో పసిడి సుస్థిరమైన రాబడిని అందించింది. పైగా గోల్డ్ స్థిరమైన రాబడులతో పెట్టుబడిదారుల సంపదను పెంచింది. 2024లో నిఫ్టీ లార్జ్ క్యాప్ కేవలం 19% రాబడిని అందించగా గోల్డ్ 25% రాబడితో ముందు వరుసలో నిలిచింది. అలాగే 2025 నుంచి పరిశీలిస్తే బంగారం పెట్టుబడిదారులకు సగటున 20% వార్షిక రాబడిని అందించింది. చేతిలో డబ్బులుంటే బంగారం కొనియాలనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువగా వచ్చేస్తుంది. అందుకే ఎక్కువ మంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతూ ఉంటారు. సో మీరు ఇప్పుడు తొందరపడకపోతే 2030 నాటికి 1,50,000 అవుతుంది. బ్యాంక్లో 1,00,000 డిపాజిట్ చేసినా ఇంత రొటేషన్ కాదు. అక్కడ 1,00,000 రెట్టింపు కావాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. అదే గోల్డ్ కొంటే 5-6 ఏళ్లలోనే డబుల్ ధమాకా అవుతోంది. పెట్టిన డబ్బుకు డబుల్ గ్యారంటీ రిటర్న్స్ మీ చేతుల్లో ఉంటాయి. ఇన్వెస్టర్లు సైతం బులియన్ మార్కెట్లకే పెట్టుబడులు మళ్లిస్తున్నారు. భవిష్యత్తులో బంగారం ధరలు ఆకాశమే హద్దుగా రాకెట్లా దూసుకుపోబోతున్నాయి. సో జనమే కాదు, బ్యాంకులు గోల్డ్ను తెగ కొనేస్తున్నాయి. ట్రేడ్ వార్ ముదిరితే ధరలు మరింతగా పెరుగుతాయా? అసలు తగ్గే ఛాన్సే లేదా? ఏ దేశం దగ్గర ఎంత బంగారం ఉంది? భారత్ కంటే ఏ దేశాల్లో బంగారం తక్కువ ధరకు దొరుకుతుంది? డాలర్తో రూపాయి విలువ తగ్గటం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. భారీగా పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. గోల్డ్ సెంటిమెంటే కాదు, పెట్టుబడి పెట్టేందుకు సురక్షితమైన మార్గంగా చెబుతారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలే కానీ నష్టాలు ఉండవన్న విధంగా మారిపోయింది. గత 25 ఏళ్లలో 23 ఏళ్లు మంచి రాబడిని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రకటన, వాణిజ్య యుద్ధ భయాలు, మాంద్యం భయాలతో బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఔన్స్ గోల్డ్ ధర $2,650 దగ్గర ఉండగా ప్రస్తుతం $3,400లకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల కారణంగా ప్రస్తుతం డాలర్ మార్కప్ విలువ క్షీణిస్తోంది. డాలర్ విలువ క్షీణతతో స్పాట్ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు భారీ పెరుగుదలను చూస్తున్నాయి.
వాస్తవానికి గోల్డ్ రేట్లు డాలర్ ధర ఒకదానికి మరొకటి ఇంటర్లింక్ ఉంటుంది. వీటిలో ఒకటి తగ్గినప్పుడు మరొకటి పెరుగుతూ ఉంటుంది. డాలర్ బలపడడం, ఈక్విటీ మార్కెట్లు రాణించిన సమయాల్లో బంగారం ధరలు దిగొస్తాయి. కానీ గతేడాది నుంచే ట్రెండ్ మారిపోయింది. డాలర్ బలపడినా, ఈక్విటీ మార్కెట్లు పెరిగినా బంగారం 28% మేర పెరిగింది. ఈ ఏడాది మార్చిలో 10%, ఏప్రిల్లో 6% మేర పెరిగింది. దీంతో ఇన్వెస్ట్ చేసేందుకు బంగారం బెస్ట్ ఆప్షన్గా మారింది. ట్రంప్ సుంకాలతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ సమయంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చాలామంది బంగారంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. అమెరికా, చైనా పరస్పర ప్రతీకార చర్యలతో పసిడికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. రెండో కారణం సెంట్రల్ బ్యాంకులు. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నాయి. గత 3 ఏళ్లలో చూస్తే ఏటా 1000 టన్నులకు పైగా కొనడం హైలైట్. ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా బంగారం నిల్వలు అమెరికా, చైనా సెంట్రల్ బ్యాంకుల్లోనే ఉన్నాయి. అమెరికా దగ్గర 8133 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. చైనా దగ్గర 2279 మెట్రిక్ టన్నులు ఉంది. గతేడాదే 44 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. ఇక భారత్ కూడా పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసింది. ఇటీవల భారత్ సైతం విదేశాల నుంచి పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు పెంచుకుంది. 876 మెట్రిక్ టన్నుల బంగారం మన దేశం దగ్గర ఉంది. మన దేశంలో ₹1,00,000 పలుకుతున్న బంగారం ధర కొన్ని దేశాల్లో చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఓ 6-7 దేశాల్లో బంగారం చాలా చీప్గా దొరుకుతుంది. తక్కువ దిగుమతి సుంకాలు, పన్ను మినహాయింపులు, పోటీ మార్కెట్లు, కరెన్సీ మారకం రేట్ల కారణంగా అనేక దేశాలు భారత్ కంటే తక్కువ ధరల్లో బంగారాన్ని అందిస్తున్నాయి. దుబాయ్, యుఏఈలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 93,000 ఉంది. ఎందుకు తక్కువ అంటే దుబాయ్ పన్నురహిత గోల్డ్ షాపింగ్కు ఫేమస్. బంగారం కొనుగోళ్లపై వ్యాట్ లేదా దిగుమతి సుంకాలు ఉండవు. డ్యూటీ ఫ్రీగా మగాళ్లు 5 గ్రాముల బంగారం, ఆడవాళ్లు 10 గ్రాముల బంగారాన్ని ఇండియాకు తెచ్చుకోవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో దిగుమతి చేస్తే 6% కస్టమ్స్ డ్యూటీ పడుతుంది. టర్కీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు ₹78,000. ఇస్తాంబుల్లోని గ్రాండ్ బజార్లో టర్కీ శక్తివంతమైన బంగారం మార్కెట్. తక్కువ దిగుమతి సుంకాలు, బంగారం హస్తకళ సంప్రదాయం నుంచి ప్రయోజనం పొందుతుంది. ధరలను పోటీగా చేస్తుంది. అయితే హస్తకళ, మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా ధరలు మారతాయి. ఇండోనేషియాలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ₹92,820 ఉంది. ఇండోనేషియా తక్కువ పన్నులు, పోటీ బంగారం మార్కెట్ను కలిగి ఉంది. జకార్తాలోని స్థానిక ఆభరణ వ్యాపారులు సరసమైన రేట్లకు బంగారాన్ని అందిస్తారు. కంబోడియాలో 10 గ్రాములకు ₹73,000. ఈ దేశంలో బంగారం ధర ఎందుకు చౌకగా ఉంటుందంటే కంబోడియా బంగారం మార్కెట్ తక్కువ పన్నులు, సుంకాల నుంచి ప్రయోజనం పొందుతుంది. ఇంగ్లాండ్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు ₹84,000. ఇంగ్లాండ్ బంగారం మార్కెట్ అత్యంత పోటీతత్వం కలిగి ఉంది. భారత్లో విధించే 3% జీఎస్టీ, దిగుమతి సుంకాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ పన్నులు ఉన్నాయి. కానీ రూపాయితో పోలిస్తే పౌండ్ బలం ధరలను ప్రభావితం చేస్తుంది. ఇక ఆస్ట్రేలియాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు ₹92,000 పలుకుతోంది. ఈ దేశంలో బంగారం ధరలు చౌకగా ఉండడానికి కారణం ఇక్కడి దేశీయ ఉత్పత్తి, తక్కువ దిగుమతి సుంకాలు. అమెరికాలో బంగారం చాలా తక్కువ ధరకు దొరుకుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం లావాదేవీలు అమెరికన్ డాలర్లలోనే జరుగుతాయి. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ బంగారంపై ట్యాక్సులు తక్కువ. అంతేకాదు కాంపిటేటివ్ మార్కెట్ కండిషన్ కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో 24 క్యారెట్ల బంగారం ధర 91,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా కంటే చాలా తక్కువ ధరకే సింగపూర్లో బంగారం దొరుకుతుంది. ఈ దేశంలో బంగారంపై జీఎస్టీ లేదు. ఇతర ట్యాక్సులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సింగపూర్లో 24 క్యారెట్ల బంగారం ధర ₹86,000 ఉంది. భారత్లో ప్రస్తుతం గోల్డ్ లవర్స్ ఆభరణాలు కొనుగోలు చేయాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితి నుంచి బయటపడాలంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు సర్దుబాటైతేనే ధరలు మళ్లీ తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో బంగారు నిల్వలు కలిగి ఉన్న చైనా, అమెరికా 2 ఆర్థిక వ్యవస్థలు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పట్లో ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే ట్రేడ్ వార్ ఆ రేంజ్లో సాగుతోంది. గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొని తీరాల్సిందే. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో కానీ కొనడం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. సామాన్యులు మాత్రం రవ్వంత బంగారమైనా కొనగలమా అని భయపడుతున్నారు.